సాయి శ్రీ సాయి జై జై సాయి. ఈ వీడియోలో బాబావారు మనకి ఒక మంచి సందేశం ఇస్తున్నారండి. ఆ సందేశం ఏంటో చూసేద్దాం. ఈ సందేశం చూసే ముందర చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబావారు ఇలా అంటున్నారు: తల్లి, ఏమిటి అంతలా ఆలోచిస్తున్నావు? ఈ ఆలోచన తగ్గించుకో తల్లి. ఆలోచన వల్ల సాధించేది ఏమీ ఉండదు, ఆరోగ్యం పాడవడం తప్ప. నీ ఆలోచన ఏమిటో నాకు తెలుసు. నీ పిల్లల భవిష్యత్తు గురించే కదా. ఏమీ దిగులు చెందకు. వారికి బంగారు భవిష్యత్తు త్వరలో రాబోతోంది. వేచి ఉండు, అంతా శుభమే జరుగుతుంది. ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అవ్వాలని అనుకోవడమే కాదు తల్లి, దానికి కావలసిన కృషి కూడా చేయాలి. మన కృషిని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ ఏమీ చేయకుండా అంతా మంచిగానే ఉండాలంటే ఎలా తల్లి? నేను మాత్రం నువ్వు ఏమీ చేయకుండా నీకు ఎలా భవిష్యత్తును ఇవ్వగలను? మంచి చేయడం అంటే ముందర మన కృషి కూడా ఉండాలి కదా. ఏమీ చేయడం లేదని, బాబా నాకు ఏమీ చేయటం లేదని నిందలు వేస్తావు ఎలా తల్లి? నువ్వు ఎన్ని నిందలు వేసినా నా బిడ్డవే కదా. నేను ఏమీ మనసులో ఉంచుకోను. అంతా నీ మంచి గురించే ఆలోచిస్తూ ఉంటాను. నీకు మంచి జరగాలంటే నలుగురికి నువ్వు కూడా మంచి చేయి తల్లి. నువ్వు ఎవరికి ఏమీ చేయకుండా అంతా నువ్వే కావాలి, నువ్వే చేయాలి అంటే ఎలా చెప్పు? నువ్వు కూడా నీ కృషిని నువ్వు చెయ్యి అని బాబావారు చెప్తున్నారండి. నిజమే కదండి. మనం ముందర మన కృషి సలిపి అప్పుడు మనం బాబావారిని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనకి అన్ని కోరికలను నెరవేరుస్తారండి. మనం ఏమి చేయకుండా కూర్చుని బాబా నాకు ఇది కావాలి, అది కావాలి అంటుంటే ఆయన మాత్రం ఎలా చేయగలరండి? ఎప్పుడూ బాబాని మనసులో నింపుకుని బాబావారిని తలుచుకుంటూ ఏ పని మొదలుపెట్టినా, ఏం చేసినా మనం ఆ బాబా గారి ఆశీస్సులతో అంతా సుఖంగానే జరుగుతుందండి. ఎటువంటి దిగులు అక్కర్లేదు. మనం, మన పిల్లలు అందరం కూడా చాలా సుఖంగా ఉంటాం. బాబా గారు ఇంకా ఇలా చెప్తున్నారండి: తల్లి, నీకు అంతా మంచి జరగాలంటే ఈ లక్షవారం పసుపు రంగులో ఉండే ప్రసాదం నైవేద్యం పెట్టి 16 ప్రదక్షిణలు చేయి తల్లి. ఇలాగా 5 లక్షవారాలు చేయి తల్లి. నీకు అంతా మంచి జరుగుతుందని బాబావారు చెప్తున్నారండి. ఇది మర్చిపోకుండా తప్పకుండా చెయ్యండి. అంతా మంచి జరుగుతుంది. ఓం సాయిరామ్. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయిరామ్.